ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్సు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి గురించి. అరవింద్ గారు అసలు ఎంపీ అయింది ఎలా అనేది ఫస్ట్ పెద్ద క్వశ్చన్ మార్కు. అరవింద్ గారు అది ఫస్ట్ తెలుసుకుంటే బాగుంటుంది. ఏ రోజు ఏ పార్టీ కండువా కూడా మోసినటువంటి వ్యక్తి కాదు. అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీజేపీ కాదు. అయినప్పటికీ మీరు రాజకీయంలోకి యాక్సిడెంటల్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంట్రీ ఇచ్చిన రోజు డి శ్రీనివాస్ గారు కానీ, సంజయ్ కానీ ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఏ పార్టీలో కూడా యాక్టివ్గా లేరు. ఆ వ్యాక్యూమ్ని, ఆ గ్యాప్ని ధర్మపురి అనే పేరుకు ఉన్న వాల్యూని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ ప్రజలు, లీడర్లు, ఓటర్లు నిన్ను హక్కున చేర్చుకోవడం జరిగింది. అదేదో నీ బలమని నువ్వు భ్రమపడితే అబ్సల్యూట్లీ మిస్టేక్. నువ్వు గెలిచింది శ్రీనివాస్ గారు సంపాదించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని లక్షల మందికి చేసినటువంటి మేలును వాళ్ళు గుర్తుంచుకొని ఆ ఓట్లు నీ వైపు వచ్చినాయి. నీకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నువ్వు ఏ స్కూల్లో అయితే ఇప్పుడు చదువుకుంటున్నావో ఆ స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేసినాం మేము. మామూలు విషయం కాదు. ఇంతకుముందు కూడా నాకు పార్టీ లైన్స్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఫోన్ వచ్చింది. ఈ బీజేపీ క్యాండిడేటు అరవింద్ చాలా ఎక్స్ట్రా మారుతున్నాడు, అతన్ని అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఫోన్ చేస్తే నేను రెండో ఫోను మా నాన్నగారికి డి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసిన. నాకు ఇట్లా ఫోన్ వచ్చింది, అరవింద్ని అటాక్ చేయమంటున్నారు, నాకు కర్తవ్యం బోధించండి నాన్న అని ఫోన్ చేసి. ఆయన నాకు చెప్పింది ఒకటే, కాంగ్రెస్ పార్టీకి నీకు బాధ్యత నిమ్మను, రెస్పాన్సిబిలిటీ నిమ్మను. మనం అనవసరంగా నోరు పాడేసుకోవద్దు. నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత నువ్వు అప్పుడు మాట్లాడినా, ఏం యాక్షన్ చేసినా, ఏం పని చేసినా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించినట్టు ఉంటుంది, నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఎవరో నోరు పడేసుకున్నారని మనం పడేసుకోవద్దు సంజు అని చెప్పి, దానికి మాటకు కట్టుబడే ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ఎన్ని వెధవ మాటలు మాట్లాడినా, ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, ఎన్ని పిచ్చి కూతలు కూసినా అన్ని భరించుకుంటూ కడుపులో పెట్టుకుంటూ వచ్చినా. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ సింగిల్ కమాండ్ ఫ్రమ్ మై హై కమాండ్. ఢిల్లీ నుండి కానీ, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు కానీ, మా అభిమాన నాయకుడు రేవంత్ గారు ఒక్క ఫోన్ కాల్ చేసిన తెల్లారి నుండి సంజయ్ దీని సంగతి ఏందో చూడు అని ఒక్క మాట చెప్పిన తర్వాత, బిడ్డ నువ్వు నిజామాబాద్ మీటింగులు పెట్టు, పక్కకు పెట్టు, నువ్వు నడుచుడు కానీ తిరుగుడు కానీ బాగా కష్టమైపోతుంది. నువ్వు ప్రతి నెల జీతం ఇచ్చుకోవాలా, వాళ్ళకు ఫోన్లు కొనియాలి, వాళ్ళకు కార్లు కొనియాలా, వాళ్ళ నువ్వు మేపాలా, ఓ కథలు పడాలా. మాకు అట్లా అవసరం లేదు. మేము చేసిన పనులు గుర్తున్నాయి ప్రజలకు. మా కోసం రక్తాన్ని చిందించడానికి తయారున్నారు. మేము పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇయ్యనటి వరకు ఏ మీటింగ్కి కానీ, ఏ ప్రోగ్రాం కానీ రూపాయి ఖర్చు పెట్టి రూపాయి ఎవడికో జేబులో పెట్టిన దాఖలాలు లేవు. నువ్వు ఎట్లా చేస్తారు, మీ పార్టీ వాళ్ళు ఎట్లా మీటింగులు చేస్తారు, ఏం కథ మాకు బాగా తెలుసు. నేను బీజేపీ పార్టీ గురించో ఆ పార్టీ నాయకుల గురించో నేను పర్సనల్గా ఏం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ వ్యక్తి అరవింద్ అనే వ్యక్తి పర్సనల్గా వయస్సు లేదు, పదవి లేదు, ఒకరు లేరు, పెద్దలు లేరు, చిన్నలు లేరు, ఎవరిని పడితే వాళ్ళను సారంగా నోరు పడేసుకొని దానితోని నీకు పొలిటికల్ మెచ్యూరిటీ ఎంత ఉంది, వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్. నిజామాబాద్కి 2 సార్లు ఎంపీ అయినావు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి సార్? ఒక నిరుపేదకు కష్టం వస్తే నువ్వు నిల్చొని పనిచేసింది ఎక్కడ ఉన్నది సార్?
ఇప్పటికైనా ఈ బంద్ చేసుకో. నేను ఇప్పటికీ ప్రెస్ మీడియా ద్వారా పబ్లిక్గా అపీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు, స్టేట్ హైకమాండ్కు కూడా, మీరు నాకు అఫీషియల్గా ఇస్తారా అన్అఫీషియల్గా ఇస్తారా, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా పనిచేస్తాము, ఎట్లా ఉరుకులు పెట్టిస్తాము, తద్వారా ఎవరికి ఎక్కడ ఎట్లా కౌంటర్ ఇస్తాము అది మీరే చూస్తారు. కర్షే కుక్కలు ఎక్కువ మురుగేటి గర్వయి, అందుకని ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. మీరు మాకు ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు ఇచ్చి మాతో మాట్లాడి చూడండి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ అండన సంజయ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏ రకంగా నిజామాబాద్లో పనిచేస్తారో ఈ ప్రెస్ మీడియా మిత్రులు, ప్రజలు, అన్ని పార్టీల శ్రేణులు కన్నారా చూస్తాయని చెప్పి, ఇప్పటికైనా ఎంపీ అరవింద్ గారు అతని భాషను, అతని నోరును అదుపులో పెట్టుకుంటాడని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ